ఇప్పటి వరకు మనం చూసాము DNA రిపోర్ట్ చూసే ముందు మేచు చాలా నర్వస్ గా ఉంది. ఆ తర్వాత రిపోర్ట్ చూస్తే అది నెగటివ్ అని తేలింది. అంటే నియాన్ బాయ్ మరియు ట్యాంక్ ఇద్దరూ ఒకే వ్యక్తి కాదు, వేర్వేరు వ్యక్తులు. ఈ విషయం తెలుసుకున్న మేచు గుండె పగిలింది. ఎందుకంటే నియాన్ బాయ్ ట్యాంక్ అని ఆమె అనుకుంది. అందుకే బాధపడి రాత్రి చాలా తాగుతుంది. ట్యాంకును మిస్ చేసుకుంటూ ఉంటుంది. నేను నిన్ను తిరిగి పొందాను అనుకున్నాను, కానీ నువ్వు నా సొంతం అనుకున్న వ్యక్తివి కాదు. మేచుకు తినాల్సిన మీట్ అయిపోయింది. అయితే ఆమె వెనుక కూర్చున్న వ్యక్తి అదే మీట్ను తింటున్నాడు. అందుకే ఆమె వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మీట్ తినడం మొదలు పెడుతుంది. దీనివల్ల వారిద్దరూ ముద్దు పెట్టుకుంటారు. ఆ వ్యక్తి కూడా మరెవరో కాదు, నియాన్ బాయ్. అతను తన మిషన్ కారణంగా మేచును గమనిస్తున్నాడు. ఇప్పుడు మేచు డ్రంక్గా వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు, ఈ అమ్మాయి బావుంది, మనతో తీసుకెళ్దామా అని అన్నారు. కాని అప్పుడే నియాన్ బాయ్ హీరోలాగా వస్తాడు. అతను ముందుగా డ్రంక్ మేచుకు హెడ్ఫోన్లు పెడతాడు. తద్వారా ఆమె ఏమీ వినలేదు. ఆ తరువాత ఆ వ్యక్తులను దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు. మేచుకు తన వెనుక ఏమి జరుగుతుందో తెలియదు, ఎందుకంటే ఆమె తన సంగీతాన్ని ప్రశాంతంగా వింటూ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు తదుపరి సీన్లో నియాన్ బాయ్ స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగుతుండగా మిస్ రోజ్ వచ్చింది. నియాన్ బాయ్ను చూసి ఆగిపోతుంది. అంటే ఆమె నియాన్ బాయ్కు ఆకర్షితురాలైంది. నిజానికి ఆమె నియాన్ బాయ్ కంటే 1-2 సంవత్సరాలు పెద్దది. నియాన్ బాయ్ మిస్ రోజ్ను రావడానికి గల కారణం అడిగినప్పుడు ఆమె పని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. హువా గ్రూప్ను నాశనం చేయడానికి వారిద్దరి తదుపరి అడుగు ఏమిటి? ఆ తరువాత నియాన్ బాయ్ నుండి తన గ్లాసును తీసుకుని ఇది నేను ఉంచుకుంటాను అని చెప్పింది. కాని నియాన్ బాయ్ పెదవులు తగిలిన చోట ఆమె ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. దీని అర్థం మిస్ రోజ్ తన కజిన్ నియాన్ బాయ్ను ఇష్టపడుతుంది. ఇప్పుడు మరుసటి రోజు మేచు చాలా బాగా తయారవుతోంది. మనసులో చివరగా ట్యాంక్ మరియు నియాన్ బాయ్ గందరగోళం ముగిసింది. అందుకే ఇప్పుడు నేను నా వ్యాపారంపై మాత్రమే దృష్టి పెడతాను, అంటే హనీలవ్ ఆభరణాల వ్యాపారంపై. దానిని నేను మరియు ట్యాంక్ కలిసి ప్రారంభించాము. ఇప్పుడు ట్యాంక్ లేడు కాబట్టి హనీలవ్ ఏకైక యజమానిని నేను దానిని మళ్లీ విజయవంతం చేసి చూపిస్తాను. ఆ తర్వాత వెళుతూ, ట్యాంక్, ఈ రోజు నువ్వు నాతో లేకపోయినా నువ్వు నా హృదయంలో ఎప్పుడూ ఉంటావు అని చెప్పింది. నియాన్ బాయ్ బయట నిలబడి ఉన్నాడు. మేచు వస్తుండగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. మనసులో ఏ అమ్మాయి ఇంత బాగా డ్రెస్అప్ అవ్వగలదు అని అనుకున్నాడు. అంటే నిజంగానే చాలా అందంగా కనిపిస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు హలో చెప్పుకున్నారు. మేచు, అంకుల్, నేను ఆఫీస్కి పనికోసం వెళ్తున్నాను అని చెప్పింది. నియాన్ బాయ్ మేచుకు గుడ్ లక్ చెప్పాడు. ఆ తర్వాత సీన్ మారింది. ఇప్పుడు మేచు తండ్రి మిస్టర్ హాన్ తన భార్య రోజ్తో ఉన్నాడు. కాని అతను కలవరపడి కనిపిస్తున్నాడు. మిస్ రోజ్ ఏమైంది అని అడిగినప్పుడు అతను, నేను డైమండ్ ప్రాజెక్ట్ కోసం ఇంత కష్టపడ్డాను, కానీ అది మాకు దొరకలేదు. బదులుగా ఒక అమెరికన్ కంపెనీకి దొరికింది, అది కూడా ఎలాంటి కష్టం లేకుండా అని చెప్పాడు. అప్పుడు మిస్ రోజ్ సంతోషపడటం మొదలుపెట్టింది. నియాన్ బాయ్ తన పని పూర్తి చేశాడని అర్థం చేసుకుంది. అప్పుడే వారి దృష్టి ఆస్తి పత్రాలపై పడింది. వాటిని చూసి ఆమె ఇప్పుడే ఆస్తి పంపకాలు మొదలుపెట్టబోతున్నారు అని అర్థం చేసుకుంది. అందుకే నియాన్ బాయ్కు ఈ విషయం మొత్తం చెప్పింది. మిస్టర్ హాన్ ఎవరి పేరు మీద తన ఆస్తిని చేస్తాడో నాకు ఎలాగైనా తెలియాలి, ఎందుకంటే ముందు అతను తన పెద్ద కుమార్తెకంతా ఇవ్వాలనుకున్నాడు. ఆమె ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. మేచు కుటుంబంలోకి వచ్చినప్పటి నుండి అతను పక్క ఆమె పేరు మీద అంతా చేయవచ్చు. ఆ తర్వాత కోపంగా, మిస్టర్ హాన్ నన్ను ఏమీ అనుకోడు, నేను అతని భార్యను కూడా అని చెప్పింది. అప్పుడు నియాన్ బాయ్, మీరు చింతించకండి, నేను మీకోసం ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటాను. మీరు నన్ను మేచు ఆఫీస్కి తీసుకెళ్తే చాలు అని చెప్పాడు. మిస్ రోజ్ అంగీకరించింది. ఇప్పుడు మనం మేచును ఆఫీస్ మీటింగ్లో పాల్గొనడం చూస్తున్నాము. అక్కడ మేచు అందరికీ, నేను హనీలవ్ లాకెట్లో కొద్దిగా మార్పు తీసుకురాబోతున్నాను. అంటే ట్యాంక్ డిజైన్ చేసినదే ఉంటుంది, కానీ అమ్మకాలను పెంచడానికి కొద్దిగా మార్పు చేయబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం హనీలవ్ అమ్మకాలు చాలా పడిపోయాయి. అప్పుడే మిస్ రోజ్ వచ్చింది. ఆమెను చూసి మేచు ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమె, నువ్వు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? మాట్లాడు, నేను వినాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. మేచు చాలా బాగా మిస్ రోజ్ను స్వాగతించింది. అదృశ్యంగా మేచు క్యాబిన్లోకి వచ్చిన నియాన్ బాయ్ శోధించడం మొదలుపెట్టాడు. అక్కడ అతనికి ట్యాంక్ ఫోటో కూడా కనిపించింది. దానిని మేచు ఎప్పుడూ తన క్యాబిన్లో ఉంచుతుంది. నియాన్ బాయ్ మేచు లాకర్ను తెరవడానికి ప్రయత్నించాడు, కానీ లాకర్ తెరవబడలేదు. ఎందుకంటే అది మేచు వేలిముద్రలతో తెరుచుకుంటుంది. అందుకే నియాన్ బాయ్ నాకు ఎలాగైనా మేచు వేలిముద్రలు కావాలి అని అన్నాడు. కాని అకస్మాత్తుగా మేచు అక్కడికి వస్తోందని తెలిసింది. మేచు రాగానే ఆమె కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూసింది. అతను ట్యాంక్ లాగా కనిపించాడు. దీనివల్ల మేచు ఒకసారి స్తంభించి నిలబడింది. భావోద్వేగంగా మారింది. అంటే ట్యాంక్ జ్ఞాపకాలలో మునిగిపోయింది. కాని అతను ట్యాంక్ కాదు, నియాన్ బాయ్ అని ఆమెకు తెలుసు. అందుకే ఆమె తనలో తాను, నేను ఎందుకు పదే పదే ఈ వ్యక్తిని ట్యాంక్ అనుకుంటున్నాను అని అనుకుంది. ఆ తరువాత నియాన్ బాయ్ ను ఇక్కడికి రావడానికి గల కారణం అడిగింది. నియాన్ బాయ్, నేను నీకు ట్యాంక్ లాగా కనిపిస్తున్నాను కదా, కానీ ట్యాంక్ నా అంత స్టైలిష్ గా ఉంటాడని నేను అనుకోను. అతను పాత ఫ్యాషన్ వాడు అయి ఉండాలి అని అన్నాడు. మేచు చిరాకుగా, బక్వాస్ ఆపు, ఎందుకంటే నా ట్యాంక్ నీకంటే చాలా స్టైలిష్ గా ఉండేవాడు. అతను అన్నింటిలో బెస్ట్, అతనిలా ఎవరూ ఉండలేరు అని చెప్పింది.
అప్పుడు నియాన్ బాయ్ త్వరగా మేచు దగ్గరికి వచ్చి ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆ తరువాత, నన్ను చూసి నీకు ఏమీ అనిపించకపోతే ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అని అన్నాడు. మేచు, నిజానికి నేను డ్రంక్ అయి ఉన్నాను. నా ఫేవరెట్ మీట్ తినాలనుకున్నాను. దానివల్ల అదంతా జరిగింది. దానికి సారీ అని వివరించింది. అప్పుడు నియాన్ బాయ్, చూడు, అబద్ధాలు చెప్పకు. నేను నీకు దగ్గరగా వచ్చినప్పుడు నీకు చాలా అనిపిస్తుందని నాకు తెలుసు. అందుకే నువ్వు సిగ్గుపడతావు కూడా అని అన్నాడు. మేచు మనసులో, లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు ట్యాంక్ లాగా కనిపిస్తావు, కానీ నువ్వు ఎప్పుడూ ట్యాంక్ స్థానాన్ని తీసుకోలేవు అని అనుకుంది. అప్పుడు నియాన్ బాయ్, సరే, నీ మాటపైనే ఉండు అని అన్నాడు. ఆ తరువాత అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తరువాత మేచు, అవును, నిజమే, నియాన్ బాయ్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలియనిది ఏదో జరుగుతుంది. అంటే నేను నిజంగా సిగ్గుపడతాను అని గ్రహించింది. నియాన్ బాయ్ మేచుకు దగ్గరగా రావాలనే ఉద్దేశ్యంతో చాకచక్యంగా మేచు వేలిముద్రలను తీసుకున్నాడు. అందుకే అతను సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఈ సీన్ కట్ అయింది. ఆ తరువాత మనం రాత్రి దృశ్యాన్ని చూస్తాము. నియాన్ బాయ్ రాత్రి మేచు క్యాబిన్లోకి వచ్చి ఆస్తిపత్రాలను ఎలా చూస్తాడో. ఆ తరువాత మరుసటి రోజు మిస్ రోజును కలిసి, మీ అనుమానం నిజమే, అంటే మిస్టర్ హాన్ తన ఆస్తి మొత్తాన్ని తన కూతురు మేచు పేరు మీద చేయబోతున్నాడు అని చెప్పాడు. ఇది విని ఆమె చాలా కోపంగా మారింది. నేను ఈ వృద్ధుడిని రాత్రి పగలు చూసుకున్నాను. ఎప్పుడూ అతని గురించి పట్టించుకున్నాను. అతను నా పేరు మీద ఏమీ చేయడం లేదు. అందుకే మనసులో నేను అతనికి ఒక పాఠం నేర్పి తీరుతాను అని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె ట్యాంకుకు ఎక్కడో ఉండమని చెబుతుంది. అంటే నేను నీకోసం ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాను, నువ్వు అక్కడే ఉండు, ఎందుకంటే మిస్టర్ హాన్ ఇంట్లో నువ్వు ఎక్కువ కాలం ఉండటం సరికాదు అని చెబుతుంది. ఈ విషయం కోసం నియాన్ బాయ్ అంగీకరిస్తాడు. సీన్ కట్ అవుతుంది. ఇప్పుడు మనం మిస్ రోజును ఆసుపత్రిలో చూస్తాము. నిజానికి మిస్టర్ హాన్ గుండెపోటు వచ్చింది. ఇది స్పష్టంగా మిస్ రోజ్ చేసింది, అతనికి తప్పుడు విషయాలు తినిపించడం ద్వారా. మేచు అక్కడికి వచ్చినప్పుడు ఆమె తన ముందు అమాయకురాలిగా నటించడం మొదలుపెట్టింది. మీ నాన్నకు ఏమైందో నాకు తెలియదు. నేను స్నానం చేయడానికి వెళ్లాను. అతను స్పృహ కోల్పోయాడని నాకు తెలియలేదు. ఆ తరువాత ఆమె అకస్మాత్తుగా మైకము వచ్చినట్లు నటించడం మొదలుపెట్టింది. అప్పుడు మేచు, పర్వాలేదు, మీరు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నేను ఇక్కడ ఉండి డాడ్ను చూసుకుంటాను అని చెప్పింది. అప్పుడు మిస్ రోజ్ ఒక ఈవిల్ స్మైల్తో అక్కడి నుండి ప్రశాంతంగా వెళ్లిపోయింది. ఇప్పుడు తదుపరి సీన్లో మేచు తన తండ్రి దగ్గర ఉంది. చాలా కలత చెందింది. ముందు ట్యాంక్ నా జీవితం నుండి వెళ్లిపోయాడు. ఇప్పుడు నాన్న పరిస్థితి సీరియస్గా ఉంది. దానిపై నా వ్యాపారం కూడా సరిగా లేదు. నేను ఒంటరిగా ఎలా నన్ను నేను సంభాలుకోవాలి? కానీ ఆ తరువాత తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. నేను ధైర్యంగా ఉండాలి, అంటే డాడ్ పక్కా కోలుకుంటారు. అప్పుడే ఆమెకు కొత్త డిజైన్ల ఫోటోలు వస్తాయి. అంటే ఆమెకు ఇంకా తన వ్యాపార పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఆమె అక్కడే తన పని చేయడం మొదలుపెట్టింది. తదుపరి సీన్లో నిహాన్ బాయ్ తన అపార్ట్మెంటుకు వచ్చినప్పుడు మిస్ రోజును చూసి ఆశ్చర్యపోయాడు. అందుకే, మీరు లోపలికి ఎలా వచ్చారు? మీకు ఇక్కడ పాస్వర్డ్ తెలుసా అని అడిగాడు. మిస్ రోజ్, నేను నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను. BTW, నాకు ఒక శుభవార్త ఉంది. హువా గ్రూప్ త్వరలో మనది కాబోతోంది. ఎందుకంటే నేను మిస్టర్ హాన్కు కొన్ని తప్పుడు విషయాలు తినిపించి ఆసుపత్రిలో చేర్పించాను. అతని పరిస్థితి విషమంగా ఉంది. మీరు చూడండి, అతను పక్కా చనిపోతాడు అని చెప్పింది. నిహాన్ బాయ్ ఆశ్చర్యపోయాడు. మీరు అలా ఎలా చేశారు? ఇప్పుడు మీరిక్కడ ఏమి చేస్తున్నారు? అంటే మీరు ఆసుపత్రిలో మీ భర్త దగ్గర ఉండాలి, లేకపోతే అందరూ మిమ్మల్ని అనుమానిస్తారు. అప్పుడు ఆమె, చిల్, ఎవరూ అనుమానించరు. ఎందుకంటే మీరు ఇంకా నా నటన నైపుణ్యాలను చూడలేదు. నేను ఎలా అందరి ముందు నిస్సహాయంగా నటించగలను? నిజానికి మేచునే నన్ను ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పింది అని చెప్పింది. అప్పుడు నియాన్ బాయ్ ఆశ్చర్యంగా మిస్ రోజును చూశాడు. ఈమె నిజంగా చాలా తెలివైనది. కాని ఇప్పుడు అతనికి మేచు గురించి చింత పట్టుకుంది. అందుకే అతను మేచును చూడటానికి ఆసుపత్రికి వచ్చినప్పుడు మేచు తన కంపెనీ పనిచేస్తూనే బెంచ్పై నిద్రపోయి ఉండటం చూస్తాడు. నిహాన్ బాయ్కు మేచు గురించి మరింత బాధ అనిపించింది. అందుకే అతను తన కోటు తీసి మేచును కప్పాడు. ఆ తర్వాత మేచును సరిగా పడుకోబెట్టాడు. అప్పుడే మేచు అసిస్టెంట్ వచ్చింది. నియాన్ బాయ్ ఆమెను నిశ్శబ్దం చేయమని చెప్పాడు. తద్వారా మేచు నిద్రలేవదు. అసిస్టెంట్, నిజానికి మా ప్రెసిడెంట్ మిస్ మేచు చూడటానికి చాలా సున్నితమైనది. అంటే చాలా సున్నితమైన రకం. కానీ ఆమె చాలా బలమైనది అని ఎవరికీ తెలియదు. అంటే ఆమె జీవితంలో ఇంత చెడు జరుగుతున్నప్పటికీ ఆమె ఓడిపోదు. బదులుగా అన్ని పనులను నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. ముందు ఆమెకు హనీలవ్ వ్యాపారం గురించి ఆందోళన ఉండేది. అది పడిపోతోంది. కానీ ఇప్పుడు ఆమె తండ్రి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు తన తండ్రి వ్యాపారాన్ని కూడా ఆమెనే చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిస్ మేచును చూసుకునేవారు కూడా ఎవరూ లేరు అని చెప్పింది. అప్పుడు నియాన్ బాయ్కు మేచు గురించి మరింత బాధ అనిపించింది. ఇప్పుడు అతను ఎలాగైనా మేచును ఇష్టపడటం మొదలుపెట్టాడు. అందుకే మనసులో, పర్వాలేదు, ఇప్పటి నుండి నేను మేచును రక్షిస్తాను. ఆమె నా శత్రువు మిస్టర్ హాన్ కుమార్తె అయినప్పటికీ నేను ఆమెను చూసుకుంటాను. ఎందుకంటే ఆమె తన తండ్రి లాంటి చెడ్డ వ్యక్తి కాదు అని అన్నాడు. ఇప్పుడు తదుపరి సీన్లో మేచు నిద్ర లేచినప్పుడు ఆమెకు నియాన్ బాయ్ నుండి ఒక సందేశం వచ్చింది. అతను మేచును బయట కలవమని పిలిచాడు. మేచు బయటకు వచ్చింది. వర్షం కూడా పడుతోంది. అందుకే నియాన్ బాయ్ సాకుతో
మేచు గొడుగు కిందకు వచ్చి ఆమెకు మొక్కలు చూపించడం మొదలుపెట్టాడు. నిజానికి ఈ సమయంలో నియాన్ బాయ్ లక్ష్యం మేచును సంతోషపరచడం. ఎందుకంటే మేచు తన తండ్రి కారణంగా చాలా కలత చెందింది. ఆ తర్వాత నియాన్ బాయ్ మేచును నవ్వించడంలో కూడా విజయవంతమయ్యాడు. అందుకే మేచు తన మూడ్ బాగున్న తర్వాత నియాన్ బాయ్కు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి మీరు ముందు చాలా మొరటుగా కనిపించేవారు, కానీ మీరు చాలా మంచి వ్యక్తి. ఇది విని నియాన్ బాయ్ కూడా సంతోషపడ్డాడు. ఆ తర్వాత వారిద్దరూ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేచు ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రికి స్పృహ వచ్చిందని ఆమెకు తెలిసింది. అది చూసి ఆమె చాలా సంతోషపడింది. ఈ విషయం తన సవతి తల్లికి చెప్పినప్పుడు మిస్ రోజ్ మూడ్ మొత్తం చెడిపోయింది. ఎందుకంటే మిస్టర్ హాన్ చనిపోతాడని ఆమె అనుకుంది, కానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు తదుపరి సీన్లో మేచు కంపెనీకి వచ్చినప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. హనీ లవ్ అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఇది ఎలా జరిగిందో మేచుకు అర్థం కాలేదు. అప్పుడు అసిస్టెంట్ మిస్టర్ లూయ్ లైక్ చేయడం వల్ల అని చెప్పింది. ఎవరైనా మా ఒక పోస్టును లైక్ చేయడం వల్ల ఇంత మార్పులు ఎలా రాగలవో మేచుకు అర్థం కాలేదు. అప్పుడు అసిస్టెంట్ మిస్టర్ లూయ్ సాధారణ వ్యక్తి కాదు, బదులుగా అతని ఖాతా సోషల్ మీడియాలో చాలా ప్రసిద్ధి చెందింది అని చెప్పింది. మేచు హనీ లవ్ ను మరింత ప్రసిద్ధి చెందడానికి మనం అతనితో సహకరించాలి అని చెప్పింది. కానీ అసిస్టెంట్ అతను ఎవరితోనూ వాణిజ్య ఒప్పందాలు చేయడు, అంతేకాకుండా ఈ రోజు వరకు ఎవరూ అతనిని చూడలేదు అని చెప్పింది. అప్పుడు మేచు మిస్టర్ లూయ్ నా హనీ లవ్ వ్యాపారానికి చివరి ఆశగా కనిపిస్తున్నాడు, అందుకే నేను ఎలాగైనా అతన్ని సహకారానికి ఒప్పిస్తాను అని చెప్పింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయింది. మరోవైపు నియాన్ బాయ్కు మేచు సహకారం కోసం అనేక ఈమెయిల్లు వస్తున్నాయి. ఎందుకంటే మిస్టర్ లూయ్ మరెవరో కాదు, నియాన్ బాయ్. అతను మేచుకు సహాయం చేయడానికి ఉద్దేశపూర్వకంగా హనీ లవ్ బ్రేస్లెట్ పోస్ట్ను లైక్ చేశాడు. అందుకే సందేశాలు చూసి నవ్వాడు. నువ్వు నాకు సందేశాలు పంపుతావని నాకు తెలుసు. ఇప్పుడు పక్కా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వస్తావు. అది నీవు చేయడం నాకు నచ్చుతుంది. ఈ సీన్తో ఈ భాగం అక్కడే ముగిసింది.